గుంటూరు పట్టాభిపురం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన కాన్వాయ్ చూస్తున్నాం. మొత్తం ప్రజలంతా కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఉదయం నుంచి చూసాం మనం. ప్రతి చోట కూడా పోలీసు ఆంక్షలు కనబడ్డాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు నివాసం దగ్గరికి రాకుండా చూశారు. అదేవిధంగా తాడేపల్లి వైఎస్ జగన్ నివాసం దగ్గర కూడా భారీగా పోలీసు ఆంక్షలు కనిపించాయి. గుంటూరు నగరం మొత్తాన్ని కూడా పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు కార్యకర్తలు ఎవరూ వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్ పర్యటనకు, గుంటూరు పర్యటనకు ఆయన కాన్వాయ్ వెంట నడిచి మొత్తం అంతా కూడా గుంటూరు జనసంద్రంగా మారిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పట్టాభిపురం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ప్రభుత్వ విధానాల్ని, ప్రభుత్వ తప్పులని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా ఎత్తి చూపుతున్నారు. అయితే వాటికి సమాధానం చెప్పలేక భౌతిక దాడులకు దిగుతోంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను అంతమొందించే ప్రయత్నాలు జరిగాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేయడం మాత్రమే కాదు, ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. అంతకుముందు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమందిని చంపేశారు. అదేవిధంగా చాలా చోట్ల కేసులు నమోదు చేశారు. ఆల్మోస్ట్ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద, నాయకుడి పైన పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇదే జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికక్కడ కూటమి కుట్రలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరు వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. మీ వెంటే మేమున్నామంటూ ఆయన వెంట నడిచి రావడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కూటమి రాజకీయాల పట్ల, జంగిల్ రాజ్ పట్ల, ఈ హింస పట్ల ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉంది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనని చూస్తే మనకి అర్థమవుతుంది. ఉదయం నుంచి భారీగా పోలీసు ఆంక్షలున్నాయి. 100 మీటర్లకు ఒక చెక్ పోస్ట్ పెట్టి మరీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున జన ప్రభంజనం కనిపిస్తోంది. ప్రతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి కంటే భిన్నంగా ఈసారి మరింత ఎక్కువ మంది జనం రోడ్లపైకి రావడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎంత అణచివేయాలి అనుకుంటే అంతకు రెట్టించిన ఉత్సాహంతో జనమంతా బయటికి రావడం ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా పోలీసు ఆంక్షలు కనిపించాయి. గుంటూరుని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరికీ నోటీసులు ఇచ్చారు. కార్యకర్తల్ని బెదిరించారు. ఈ పర్యటనకి వెళ్లినా, మద్దతు తెలిపినా కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎక్కడికక్కడ హెచ్చరించిన పరిస్థితి. ప్రతి చెక్ పోస్ట్ని కూడా కంప్లీట్గా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈవెన్ కాన్వాయ్ వెంట కూడా పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి వీరందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రజలంతా ఎక్కడా తగ్గలేదు. అటు తాడేపల్లి నివాసం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్న టైం దగ్గర నుంచి ప్రతి చోట కూడా అభిమానులంతా రెట్టింపు సంఖ్యలో ఈ కాన్వాయ్తో పాటు చేరి గుంటూరు వరకు చేరుకోవడం కనిపించింది. గుంటూరు చుట్టుగుంట చౌరాస్తా దగ్గర నుంచి ప్రతి చోట కూడా అటు జెడ్పీ సర్కిల్ కావచ్చు, లేకపోతే కలెక్టరేట్ దగ్గర కావచ్చు, భారీగా ప్రజలంతా కూడా ఆయన తోడు వచ్చి మరీ గుంటూరు నగరం లోపలికి ఆయన్ని తీసుకువెళ్లడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటే ఉండి, కార్ బయటే ఉండి అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ మెల్లగా వెళ్తున్నారు. నడక వేగంతో మాత్రమే ఆయన కాన్వాయ్ కనిపించడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి ఆయన చేరుకుంటారు. అంబటి కుటుంబాన్ని పరామర్శిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబటి నివాసం పైన మాత్రమే కాదు, ఆయన కుమార్తెల నివాసాలపైన కూడా టీడీపీ గూండాలు ఇష్టారాజ్యంగా దాడి చేశారు. వారందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం చేశారు. కనీసం తిరిగి కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, గుర్తించినా మేమే దాడి చేశామని స్వయంగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆమె భర్త ప్రకటించినప్పటికీ కూడా కేసులు నమోదు చేయని దౌర్భాగ్యం ప్రస్తుతం గుంటూరులో కనిపిస్తోంది. అటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్.